కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బందరు రాజకీయం వేడెక్కింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం మొదలై నిరసనల వరకు వెళ్లింది. దీంతో మచిలీపట్నం నిరసనలతో హోరెత్తిపోతోంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు రోడ్డెక్కడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంత్రి కొల్లు రవీంద్ర వర్సెస్ మాజీ మంత్రి పేర్ని నాని మధ్య రాజకీయ వైరం కొన్నేళ్లుగా పీక్స్ కు చేరింది. 2019 నుంచి ఇది మరింత ముదిరి పాకాన పడిందనేది పొలిటికల్ సర్కిల్స్ మాట. 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొల్లు రవీంద్ర ఓ హత్య కేసులో జైలుకు వెళ్లారు. ఇదంతా పేర్ని నాని చేయించారని కొల్లు రవీంద్ర ఆరోపణగా ఉంది. టీడీపీ తాజాగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేర్ని నానిని కొల్లు రవీంద్ర కూడా టార్గెట్ చేశారనేది ఆయన వర్గం మాట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అవినీతిపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కాలంలో పేర్ని నాని రప్పా రప్పా అంటూ వైసీపీ సమావేశంలో వ్యాఖ్యానించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పేర్ని వ్యాఖ్యలను టీడీపీ సీరియస్ గా తీసుకుని ఆయనకు గట్టి కౌంటర్ పార్టీ నుంచి ఇచ్చేలా చేసింది. పేర్ని నానిపై కేసులు కూడా నమోదయ్యాయి. రప్పా రప్పా వ్యాఖ్యల సమయంలో గుడివాడ సమావేశంలో పాల్గొనేందుకు పేర్ని ప్రయత్నించడం టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో అక్కడికి వెళ్లిన కృష్ణా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి జరగడంతో వ్యవహారం మరింత వేడెక్కింది. నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు. లోకేష్ గారు చెప్పారని చెప్పాలట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట. అసలు ఏంటి వీళ్ళ ఆలోచన విధానాలు? ఘటనపై ఉప్పాల హారిక మహానటి మాదిరి మాటలు చెబుతోందని మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలకు జగన్ సహా వైసీపీ నేతలు కౌంటర్లిచ్చారు. కొల్లు రవీంద్ర విమర్శలు చేయడంతో దానికి వైసీపీ నుంచి కౌంటర్లు రావడంతో పాటు పేర్ని నాని కూడా గట్టిగానే విమర్శలు చేశారు. తెరనకాల చక్రం తిప్పేటువంటి సూత్రధారి తప్పుడు డైరెక్షన్తో ఇవాళ దెబ్బలు తిన్నవాళ్ళు, తన్నించుకున్న వాళ్ళు, బూతులు తిట్టించుకున్న వాళ్ళు, హత్యాయత్నానికి గురి కాబడిన వాళ్ళు, అవమానానికి దారుణమైనటువంటి అవమానానికి గురి కాబడిన వాళ్లే ఇవాళ దోషులను చేస్తూ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయటం అంటే ఇంతకన్నా పచ్చి పాపం ఎక్కడన్నా ఉంటుందా? కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో మాత్రమే ఇటువంటి తప్పుడు కేసుల పరిపాలన ఇవాళ మనకు కనపడుతుంది. కొల్లు రవీంద్ర కూడా పేర్ని నానిని అనేక అంశాల వారీగా అవినీతిపై కౌంటర్లిచ్చారు. ఇదే సమయంలో పేర్ని నాని ఇంటి దగ్గర తెలుగు మహిళలు ఆందోళనకు దిగారు. దీనికి ప్రతిగా వైసీపీ మహిళా విభాగం నిరసనలు వ్యక్తం చేశారు. వరుస ఘటనలతో బందరు రాజకీయం ఘాటెక్కింది. పేర్ని నాని ఇంటి ముట్టడి జరుగుతుందనే సమాచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.